కాఫీలో అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటిలో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్ కానీ పాలీఫినోలిక్ కాంపౌండ్స్, ఇందులో ఉండే ప్రోటీన్, తర్వాత డైటర్పిన్స్. సో ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. ముఖ్యంగా కాఫీలో ఉండే కెఫీన్ అనేది మనకు ఒక మంచి స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా తలనొప్పి ఉన్నప్పుడు కానీ, బాగా టైర్డ్ అలసట ఉన్నప్పుడు మనం ఒక కాఫీ తీసుకుంటే కనుక మనకి రిలాక్సేషన్ ఉంటుంది. ఆ తలనొప్పి అట్లీస్ట్ 80% తగ్గిన ఫీలింగ్ అనిపిస్తుంది. సో కాఫీ మనం ఎప్పుడైతే లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటామో మన శరీరానికి కావాల్సిన డోపమిన్ అండ్ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. అలాగే మన ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ని స్టాప్ చేసే ఇన్హిబిటరీ యాక్టివిటీ ఉండే అడినోసిన్ని ఇది బ్లాక్ చేస్తుందన్నమాట. సో అందుచేతనే మనకి ఎక్కువ మోతాదులో న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అయినప్పుడు మనకు హ్యాపీ ఫీలింగ్, రిలాక్సేషన్ ఫీలింగ్, ఒక నొప్పి అనేది తగ్గిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకే పొద్దున్నే లేగానే ఫ్రెష్గా ఉండడానికి, ఒక రిలాక్స్ మూడ్ కావడానికి మనం ఒక కప్పు కాఫీ తీసుకుంటాం. అలాగే రోజంతా పని చేసి సాయంత్రం అలసిపోకుండా ఇంకో కప్పు తీసుకుంటాం. ఇలా మనము రోజుకి 1-2 కప్పులు మోతాదుగా తీసుకున్నప్పుడు మన శరీరానికి చాలా మేలు జరుగుతుందన్నమాట. అంటే ఇది మన గుండె కవటాలకి ఎంతో మేలు చేస్తుంది, మన కార్డియాక్ యాక్టివిటీని బాగా పనిచేస్తుంది అనమాట. ఒక 18 ఇయర్స్ నుండి మనం ఒక 90 ఇయర్స్ వరకైనా ఒక కప్పు కాఫీ తీసుకుంటే ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మన LDL కొలెస్ట్రాల్ అనేది, ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరుగుతాయన్నమాట. దీనికి కారణం ఇందులో ఉండే డైటర్పిన్స్. సో అందుచేతనే మనము ఎక్కువ మట్టుకు ఇన్స్టెంట్ కాఫీస్ కన్నా మనము ఫిల్టర్ కాఫీస్ తీసుకోవడము మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సో ఈ కాఫీని మనము కోల్డ్ కాఫీ లాగా, లాటే, మోచా, క్యాపిచినో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్, ఎక్కువ మట్టుకు క్యాలరీస్ రావడము, ఫ్యాట్ రావడంతో ఇందులో మనకి లోడ్స్ ఆఫ్ క్యాలరీస్ వచ్చి మన బ్లడ్ లిపిడ్స్ అంటే మన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. అదే మనము ప్లెయిన్ కాఫీ, అది బ్లాక్ కాఫీ లాగా తీసుకున్నాము 1-2 కప్పులు, అప్పుడు మన శరీరంలో కొవ్వు కరిగించి అది వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే ఇది మనము 1-2 కప్పు తీసుకున్నప్పుడు ఇది మన కార్డియాక్ యాక్టివిటీ కానీ, మన గుండె హెల్త్కి కానీ మెరుగుపరుస్తుంది, మన ఏరిథమియాస్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనకి నష్టాలు జరుగుతాయి. సో కాఫీ అనేది మనము 1-2 కప్పులు తీసుకున్నప్పుడు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మోతాదుకు మించిన కాఫీ అనేది మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం లిమిట్స్లో తీసుకోవడానికి, కాఫీలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని మనం అక్వైర్ చేయడానికి ట్రై చేయాలి.